నువ్వు జనంలో తిరుగుతుంటావయ్యా? బాగా పబ్లిక్ సమస్యలు తెలుసు. అది పరిష్కరిస్తున్నావు కాబట్టి నీకు టికెట్ ఇస్తున్నానని ఏమన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తదా? పోనీ వైసీపీ చెప్తదా? లేదా నువ్వు మంచి విద్యా వ్యవస్థ నడుపుతున్నావు కాబట్టి నీకు మంచి పేరుంది. కాబట్టి నీకు టికెట్ ఇస్తున్నామని ఏమన్నా చెప్తుందా? సమాజంలో మంచోళ్ళకి ప్రత్యేకించి పిలిచి టికెట్లు ఇచ్చే సంస్కృతి ఇప్పుడు ఏమన్నా ఉందా? ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని? ఎవరికిస్తున్నావు? ఈవెన్ దేశ స్థాయిలోనైనా సరే. ఎవరికిస్తున్నావు? డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు? దందా ఎవరు ఎక్కువ చేయగలరు? డబ్బులు విపరీతంగా కోట్ల కోట్లు ఎవరికొస్తాయి? వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో ఓ 10 మందికొస్తే, మిగతాది అట్లా అక్రమంగా సంపాదించేవాడికి వస్తది. లేదా ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముల్ని ఇప్పుడు ఇందులో పెట్టుబడి పెట్టేటందుకు. ఎంత పెట్టుబడి అడుగుతున్నాం మనం? ఎమ్మెల్యేకి 25,00,00,000 మినిమం. అదే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, క్యాండిడేట్‌లకి కనీసం 15,00,00,000 ఇక్కడ 25,00,00,000. కొన్ని నియోజకవర్గాలు 50,00,00,000 దాకా కూడా అడుగుతున్నారు. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు? నువ్వెంత ఖర్చు పెట్టగలవు? అన్నప్పుడు నేను 10 ఖర్చు పెడతానన్నాడు. ఫస్ట్ ప్రయారిటీ కాదు. లాస్ట్ ప్రయారిటీ. 25 అన్నటువంటోడికి సెకండ్ ప్రయారిటీ. ఆ పైన 25 పైన పెడతానన్నటువంటోడికి ఫస్ట్ ప్రయారిటీ. ఇట్లాగా ఎంపికలు. మరప్పుడు వాళ్ళు ఎట్లాగా డబ్బులు పెట్టుబడి పెట్టేశారు. ఎన్నికల్లో గెలిచేశారు. వాట్ నెక్స్ట్? ఎలా సంపాదించుకుంటారు? ఆ టికెట్‌లకి సంబంధించినటువంటి ఏది మద్యం అమ్ముకునా, బెల్ట్ షాపులు పెట్టుకునా, పర్మిట్ రూములు పెట్టుకునా, బార్లు పెట్టుకునా, ఇసక అమ్ముకునా, మైనింగ్ చేసుకునా, అలాగే అక్కడున్నటువంటి ఎవడన్నా ఏదైనా పెడతంటే దందా చేసినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకునినా, లేకపోతే కనుక ప్రైవేట్ భూముల వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని. ఇంతే కదా! మరి ఎట్లొస్తాయి డబ్బులు? మళ్ళీ ఇయన్నీ వసూలు చేయడానికి కొంతమంది అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించాలి. అసాంఘిక శక్తులు ఈయనకి మరి ఉట్టి ఎమ్మెల్యేకి ఎందుకు న్యాయం చేస్తారు? వాడు ప్రయోజనం పొందుతాడు. 2 రకాల దోపిడీ. దీన్నంతటిని చూస్తా కూర్చున్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళకి లంచాలు కావాలి. వాళ్ళ వైపు నుంచి దోపిడీ. ఒకేసారి ఇన్ని రకాలైన దోపిడీ జరుగుతోంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికుంది? ప్రజలకి ఉంది, పార్టీలకి ఉంది.